యూట్యూబ్ యాప్ ఇండియాలో బ్యాన్ అయితే ఏం జరుగుతుంది? యూట్యూబ్ బ్యాన్ అవడం యూట్యూబ్ వాళ్ళకి ఇదేం కొత్త ఏం కాదు. ఆల్రెడీ చైనా, పాకిస్తాన్, నార్త్ కొరియా, బ్రెజిల్, టర్కీ, థాయిలాండ్, రష్యా, బంగ్లాదేశ్, జర్మనీ ఇలా మొత్తం 21 దేశాల్లో ఈ యూట్యూబ్ ని బ్యాన్ చేశారు. అయితే ఇప్పుడు భారతదేశంలో యూట్యూబ్ ని బ్యాన్ చేస్తే ఇండియాకి ఏ విధంగా లాస్ వస్తుంది, యూట్యూబర్స్ కి ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది, అలాగే యూట్యూబ్ ని ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కోసం లేదా ఏదైనా నేర్చుకోవడం కోసం ఆర్ యూట్యూబ్ ని నార్మల్ గా వాచ్ చేయడం కోసం యూజ్ చేసే వాళ్ళకి ఏ విధమైన ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది, ఈ వీడియోలో డీప్ గా ఈ టాపిక్ గురించి తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఛానల్లో వస్తున్న కంటెంట్ మీకు వర్త్ అనిపిస్తే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి. ఇప్పుడు ఈ క్షణం ఇండియాలో యూట్యూబ్ బ్యాన్ అయితే ఫస్ట్ లాస్ అయ్యేది కొత్తగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి ఫుల్ టైం దాని మీదే వర్క్ చేసే వాళ్ళు. సేమ్ ఇదిగో మన ఛానల్ లానే పెద్ద ఛానల్ వాళ్ళైతే బ్యాన్ అయినా అవ్వకపోయినా వాళ్ళు ముందుగానే సేఫ్ సైడ్ బిజినెసెస్ లాంటివి సెట్ చేసుకుని ఉండుంటారు. నెక్స్ట్ ఇండియాలో యూట్యూబ్ బ్యాన్ అవ్వడం వల్ల అన్ఎంప్లాయ్మెంట్ గ్రాఫ్ అనేది చాలా వరకు పెరగొచ్చు. ఎందుకంటే చాలా మంది ఉద్యోగాలు లేక యూట్యూబ్ లోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అలానే ఆల్రెడీ ఉన్న జాబ్స్ ని వదిలేసి కూడా యూట్యూబ్ ని స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇలాంటి వాళ్ళకి యూట్యూబ్ లేకపోతే ఫ్యామిలీని పోషించేంత జాబ్ మళ్ళీ దొరకడం చాలా కష్టం అవుతుంది. మళ్ళీ వీళ్ళు జాబ్స్ చేయగలరో లేదో కూడా తెలియదు. ఆ తర్వాత కొన్ని బిజినెసెస్ అనేవి పతనాన్ని చూస్తాయి. చాలా వరకు ఈ కంపెనీస్ గ్రోత్ అనేది అడ్వర్టైజ్మెంట్స్ మీద ఆధారపడి ఉంటుంది. అటువంటి ఓన్ యాడ్స్ ని ఎక్కువగా ప్లే చేసేది యూట్యూబ్ లోనే. ఇంకా చాలా మంది తమ బిజినెసెస్ కోసం ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి అందులో వాళ్ళ బిజినెస్ కి సంబంధించిన వీడియోస్ చేసి సేల్స్ పెంచుకుంటున్నారు. ఒకవేళ యూట్యూబ్ బ్యాన్ అయితే వీళ్ళకి చాలా లాస్ అవుతుంది. ఇంకా సినిమా రంగాల్లో కూడా చిన్న పెద్ద మూవీ తేడా లేకుండా ప్రతి మూవీ ప్రమోషన్స్ అనేవి యూట్యూబ్ లో చేస్తున్నారు. అసలు యూట్యూబే లేకపోతే రిలీజ్ అవ్వబోయే మూవీ గురించి ప్రజలకి అంతగా తెలియకపోవచ్చు. దానివల్ల థియేటర్స్ కి వచ్చి మూవీ చూసే వాళ్ళ సంఖ్య తగ్గుతుంది. అలాగే ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ కూడా లాస్ లో పడతాయి. నెక్స్ట్ ఎడ్యుకేషన్ పరంగా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎగ్జాంపుల్ గా ఈ రోజుల్లో సంవత్సరం అంతా క్లాసెస్ కి వెళ్ళకపోయినా ఎగ్జామ్ ముందు రోజు యూట్యూబ్ లో వీడియోస్ చూసి పాస్ అయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కేవలం ఎగ్జామ్సే కాదు, వీడియో ఎడిటింగ్ గానీ, ఫోటో ఎడిటింగ్ గానీ, ఫోటోగ్రఫీ గానీ, వీడియోగ్రఫీ గానీ, మోషన్ గ్రాఫిక్స్ గానీ, విఎఫ్ఎక్స్ గానీ, సిజిఐ గానీ ఇటువంటి ఎంతో వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ లో ఫ్రీగా దొరుకుతుంది. ఒకవేళ యూట్యూబ్ లేకపోతే ఇటువంటి స్కిల్స్ ని డెవలప్ చేసుకోవడం కోసం బయట కొన్ని లక్షలు పే చేయాల్సి వస్తుంది. ఇంకా చాలా న్యూసెస్ అనేవి ప్రజలకి అంత సింపుల్ గా చేరవు, చేరినా సరే టైం కి చేరవు. ఇంకా మనందరికీ తెలుసు యూట్యూబ్ ఛానల్స్ పెరిగే కొద్దీ వీడియో ఎడిటర్స్, థంబ్నెయిల్ డిజైనర్స్, స్క్రిప్ట్ రైటర్స్ ఇటువంటి స్కిల్స్ ఉన్న వాళ్ళ అవసరం పెరుగుతూనే ఉంది. ఒకవేళ యూట్యూబ్ బ్యాన్ అయితే అటువంటి వాళ్ళకి జాబ్స్ పోతాయి. ఇంకా ప్రాజెక్ట్స్ కూడా అంత సింపుల్ గా దొరకవు. ఇలా వీళ్ళు కూడా యూట్యూబ్ బ్యాన్ అవ్వడం వల్ల స్ట్రగుల్ అవుతారు. ఇంకా చెప్పాలంటే నష్టపోయే వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు, ఇంక్లూడింగ్ ఇండియన్ గవర్నమెంట్ ఆల్సో. ఇండియన్ గవర్నమెంట్ ఎందుకు లాస్ అవుతుందంటే యూట్యూబ్ లో సంపాదించే ప్రతి ఒక్కరు వాళ్ళ రెవెన్యూ కొంత శాతం జిఎస్టీ రూపంలో ఇండియన్ గవర్నమెంట్ కి చేరుతుంది. ఈ విధంగా చూసుకుంటే మన ఇండియాలో ఎంత పెద్ద యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఇంకెంత సంపాదిస్తున్నారో అందులో ఎంత ట్యాక్స్ కడుతున్నారని మీ ఊహలకే వదిలేస్తున్నా. అయితే యూట్యూబ్ బ్యాన్ అయితే నష్టపోయే వాళ్ళే కాదు, లాభాలు వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ యూట్యూబ్ బ్యాన్ అవడం వల్ల ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ కి చాలా ప్రాఫిట్స్ వస్తాయి. ఈ రెండు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కి యూజర్స్ పెరుగుతారు, అలానే లైవ్ యూజర్స్ కూడా పెరుగుతారు. ఎందుకంటే యూట్యూబ్ లేకపోతే ఉన్న ఆప్షన్స్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ మాత్రమే. ఎంటర్టైన్మెంట్ పరంగా, ప్రమోషన్స్ పరంగా, ఎడ్యుకేషన్ పరంగా, ఇంకా అడ్వర్టైజ్మెంట్స్ పరంగా ఈ యాప్స్ యూజ్ అవుతాయి. ఇంకా వీడియో ఎడిటింగ్, స్క్రిప్ట్ రైటింగ్, గ్రాఫిక్ డిజైనింగ్ వీళ్ళకి కూడా ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ వల్ల జాబ్స్ దొరుకుతాయి. ఇంకా టిక్ టాక్ బ్యాన్ అయినప్పుడు టిక్ టాక్ కి ఆల్టర్నేటివ్ గా చాలా యాప్స్ వచ్చాయి. సేమ్ యూట్యూబ్ కూడా చాలా ఆల్టర్నేటివ్ యాప్స్ పోటీగా వస్తాయి. ఎన్ని యాప్స్ పోటీగా వచ్చినా టిక్ టాక్ కి ఇన్స్టాగ్రామ్ రీప్లేస్ అయినట్టు యూట్యూబ్ కి ఆల్టర్నేటివ్ ఫేస్బుక్ అవ్వచ్చు. ఎందుకంటే ఫేస్బుక్ లో సేమ్ యూట్యూబ్ లోనే లాంగ్ వీడియోస్ ఉంటాయి, అలానే షార్ట్ వీడియోస్ కూడా ఉంటాయి. ఈ రెండు కూడా ఫేస్బుక్ లో ఉండడం వల్ల మేబీ యూట్యూబ్ ప్లేస్ లో ఫేస్బుక్ రీప్లేస్ అవ్వచ్చు. నెక్స్ట్ టీవీ ఛానల్స్ యూజర్స్ పెరుగుతారు. ఎప్పుడైతే యూట్యూబ్ బాగా అప్డేట్ అయిందో అప్పటి నుంచే మనం టీవీ ఛానల్స్ ని చూడడం మానేసి నచ్చిన వీడియోస్ ని నచ్చిన టైంలో యూట్యూబ్ లో చూస్తున్నాం. దానివల్ల టీవీ ఛానల్స్ వాళ్ళకి చాలా లాస్ వచ్చింది. ఒకవేళ యూట్యూబ్ బ్యాన్ అయితే టీవీ ఛానల్స్ చూసే వాళ్ళు మళ్ళీ పెరుగుతారు. ఇలా జరిగిందంటే ఆ టీవీ ఛానల్స్ వాళ్ళకి పెద్ద అడ్వర్టైజ్మెంట్స్ అనేవి వస్తుంటాయి. దానివల్ల వాళ్ళకి చాలా ప్రాఫిట్స్ కూడా వస్తాయి. వైటీ లేకపోతే మాత్రం ఖచ్చితంగా టీవీ ఛానల్స్ వాళ్ళకి మళ్ళీ గోల్డెన్ డేస్ వచ్చేసినట్టే. ఇలా యూట్యూబ్ బ్యాన్ అవ్వడం వల్ల చాలా మంది లాభాలు పడే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఫైనల్ గా ఇండియాలో యూట్యూబ్ బ్యాన్ అయ్యే అవకాశం అస్సలు లేదు. ఎందుకంటే కేవలం ఇండియా నుంచే యూట్యూబ్ కి 467 మిలియన్ యూజర్స్ ఉన్నారు. అంతమంది యూజర్స్ ని వదులుకోవడానికి యూట్యూబ్ అయితే రెడీగా లేదు. యూట్యూబ్ యాప్ ఇండియాలో బ్యాన్ అవ్వకుండా ఉండడం కోసం యూట్యూబ్ ఏం చేయడానికైనా రెడీగా ఉంది. అది మాత్రం పక్కా. యూట్యూబ్ బ్యాన్ అవ్వకుండా ఉండడం కోసం తన ఆల్గోరిథం ని రోజు రోజుకి చేంజ్ చేసుకుంటుంది. కమ్యూనిటీ గైడ్ లైన్స్ ని చాలా స్ట్రిక్ట్ గా ఫాలో అవుతుంది. ఎటువంటి అడల్ట్ కంటెంట్ ని, మిస్లీడింగ్ కంటెంట్ ని, వైలెన్స్ కంటెంట్ ని అంతగా ఎంకరేజ్ చేయట్లేదు. ఇంకా
ప్రతి వీడియోకి రిస్ట్రిక్షన్స్ కూడా పెడుతుంది. ఇన్ని జాగ్రత్తల్లో యూట్యూబ్ ఉన్నప్పుడు యూట్యూబ్ బ్యాన్ అవ్వడం అనేది ఇంపాసిబుల్. ఒకవేళ బ్యాన్ అయితే ఏం జరుగుతుందో అనేది మీకు ఆల్రెడీ చెప్పేశాను. దట్స్ ఆల్ ఫర్ ద టుడేస్ వీడియో గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.